ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గ్రహణం 7వ తేదీ రాత్రి 8:58 దాని ప్రారంభం అవుతుంది. కానీ దాని అసలు ఉండేటువంటి సమయం రాత్రి 11 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి, అంటే 11వ తేదీ మనకి 7వ తేదీ 11కు ప్రారంభమై అర్ధరాత్రి 12 దాటిన తర్వాత 12:30 వరకు ఉంటుంది. అది గంటన్నర మెయిన్. దాని తర్వాత అసలు 2 గంటల వరకు దాని ప్రభావం ఉంటుంది. అంటే 9 నుంచి 2 వరకు అసలు ప్రభావం ఉన్నప్పటికీ మెయిన్గా 11 టు మనకి 12:30 వరకు ఉంటుంది. ఈ సమయంలో అసలు ఏం చేయాలి, ఏ రాశి వారికి దీని యొక్క ప్రభావం ఉంటుంది, దానా ధర్మాలు ఏం చేసుకోవాలి, అసలు గ్రహణాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పుడు కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి రాశ్యాధిపతే అష్టమ స్థానంలో ఉంటూ గ్రహణం పడుతోంది. ఇది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, చెప్పాలంటే న్యూట్రల్గా ఉంటుంది అష్టమంలో గ్రహణంలో. కాకపోతే ఎంతైనా లగ్నాధిపతి కాబట్టి మీరు జల సంబంధించిన ప్రదేశాలు వెళ్ళినప్పుడు ఒక్కోసారి చూడండి, మనం ఎక్కడికో వెళ్తే అక్కడ ఏదో డ్యామ్ వదిలేరు, అప్పుడే సడన్గా వాటర్ రావడం, లేనట్లయితే వాటర్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా గ్రహణం రోజు అంటే 7వ తేదీ నుంచి 40 రోజుల పాటు ఈ జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా షేర్ మార్కెట్ జోలికి తొందరపడి వెళ్ళడం చేయకూడదు. కొంతమందికి అనుభవం లేకపోయినా సరే వెళ్ళిపోతారు, దాని నుంచి పూర్తిగా తెలియకుండా. వాళ్ళు ఏదో లక్షలు సంపాదించేసారు, మనం సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు అని తప్పులేదు, మనిషికి ఆశ ఉండడం. కానీ దాని మీద మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, దాని మీద ఎంత అవగాహన ఉంది అనేటువంటి చూసుకొని వెళ్ళాలి కర్కాటకం వారు. బికాజ్ ఆఫ్ లగ్నాధిపతి అష్టమంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అష్టమంలో గ్రహణం పడినప్పుడు ఏమవుతుందంటే అన్ని ఆకస్మికంగా టర్న్ అవుతూ ఉంటుంది. మీకు ఒక మంచి మహాదశ నడుస్తుంది, విపరీత రాజయోగాలు ఉన్నాయి, అప్పుడు అష్టమం ఇలాగ గ్రహణం పట్టినప్పుడు సడన్గా గ్రోత్ కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి, ఇప్పుడున్నటువంటి గోచారంలో ఉండే కాస్త ఏ విధంగా మీకు చూపిస్తుంది అంటే, ఒకటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, లేదా ఓం దుమ్ దుర్గాయ నమః. ఇది ముఖ్యంగా మీకు అనవసరమైనటువంటి ఇబ్బందుల్లో గండాల్లో పడకుండా కాపాడుతుంది. అలాగే లగ్నంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి, దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఇక్కడ మీరు ఏంటంటే ఈ అష్టమ స్థానం అనేటువంటిది రీసెర్చ్ హౌస్ కూడా చెప్తూ ఉంటారు. ఈ అష్టమంలో లగ్నాధిపతులు అష్టమంలో గ్రహణం పట్టినందుకు ఒక పాజిటివ్ కూడా ఉంటుంది ఇక్కడ. మీరు ఏదైతే రీసెర్చ్ చేస్తుంటారో అది మీ శాస్త్ర సంబంధమైన కావచ్చు, ల్యాబ్లో కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక మందు కనిపెట్టడానికి కావచ్చు, ఇటువంటి రీసెర్చెస్ కోసం చక్కటి ఫలితాలు మాత్రం ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఆఫ్ మీకు 2వ స్థానంలో రవి కూడా ఉన్నాడు కాబట్టి మీరు కనుక ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకున్నా ఇన్ని విధాలుగా బాగుంటుంది. గ్రహణం అనేటువంటిది భయపెట్టడానికో భయపడడానికో ఉన్నటువంటిది కాదు. ఫస్ట్ ఈ క్లారిటీ తెలుసుకోవాలి మీరు. రెండో విషయం, గ్రహణ సమయాన్ని మనకు మహర్షులు చెప్పినటువంటి విషయం, ఇదొక సాధన సంబంధించినటువంటి సమయంగా చెప్పారు. మనకి కాలానికి కారకులు అని ఉంటారు గ్రహాల్లో. రవి ఏ ఋతువు, ఏ ఆయము, అదేవిధంగా ఏ మాసం అని చెప్పేది రవి. కాబట్టి మనకి ఏ నెల నడుస్తుందని రవి ద్వారా తెలుస్తుంది. చంద్రుడు తిథులను చెప్తాడు, తిథి నక్షత్రాలు ఇవన్నీ చెప్తాడు. ఈ రెండు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి యోగం ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అంటే ఏమిటి, మనకి సమయాన్ని తెలిపేటువంటి రవిచంద్రులు, దాంతోపాటు కాలానికి మోక్షానికి కారకులు, మరొక సమయానికి కారకులు అంటే రాహుకేతువులు. వీళ్ళు నలుగురు కూడా ఒకే అలైన్లోకి వస్తారు 180 డిగ్రీస్లోకి ఎగ్జాక్ట్లీగా. అలా 180 డిగ్రీల్లోకి అంటే ఇప్పుడు మనకి చంద్రుడు రాహువేమో కుంభరాశిలోని, రవికేతువులేమో సింహరాశిలో ఉంటున్నారు ఈ చంద్రగ్రహణం సమయంలో. అలా ఒకే లైన్లో సమయం ఒక దీనిలోకి వచ్చినప్పుడు మీరు చేసేటువంటి జప సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో ఈ ఒక సంవత్సరం పాటు ఉదాహరణకి గణపతిదో లేకపోతే అమ్మవారిదేదో మీరు జపం చేశారు, ఒక 2-3 లక్షలు జపం చేశారు అనుకోండి.
ఆ రోజు 11 నుంచి 9 గంటలకు కూడా కూర్చోవచ్చు, కూర్చోకూడదని కాదు, కానీ 11 నుంచి 12:30 మధ్యలో చేసేటువంటి జపం ఏదైతే ఉంటుందో పునశ్చరణ ఫలితం వస్తుంది అని చెప్తారు. అంటే ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఆ 3 లక్షలు చేసిన ఫలితం కూడా వచ్చేయాలి. లేదా మీ జీవితంలో ఒక 20 లక్షలు చేశారు ఏదైనా జపం, ఆ 20 లక్షలు చేసిన ఫలితం వస్తుంది. దీనివల్ల ఏమిటండి లాభము అనిపించవచ్చు. మనకి జాతక చక్రంలో ఉన్నటువంటి దోషాలు మనం కొద్ది దాంట్లో అనుభవించి పక్కకు పోవాలన్నా, మనకి ఏదైనా ఒక నెగటివ్ ఎనర్జీ మనం పీడించకుండా ఉండాలని ఇవాళ రేపు మనం చూస్తుంటాం చూడండి. ఈ బ్లాక్ మ్యాజిక్స్ అని, ఏదో గాలి తగిలిందని, లేకపోతే ఇంకోరు ఏదో చేయించారని ఇట్లాంటి మనం వింటూ ఉంటాం. అవి పోగొట్టుకోవాలంటే మనం రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలా కాకుండా మీకు మీరే ప్రొటెక్టివ్గా ఉండడానికి ఒక మంత్రం తీసుకొని, ఇప్పుడు ఇందులో కూడా అందరికీ మంత్రోపదేశం కానివ్వండి అలా ఉండదు. అలాంటప్పుడు లలిత సహస్రనామాలు వినొచ్చు. లేదు పర్టికులర్గా ఫలానా నాకు జాబ్ బాగాలేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమ. లేదంటే ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి, ఓం సంపత్కరీ సమారూఢ సిద్ధుర బ్రజ సేవితాయ నమ. అప్పులున్నాయి, ఓం అపర్ణాయ నమ. లేదంటే నాకు హ్యాపీనెస్ లేదు, ఓం ఇంద్రగోప విక్షిప్త స్మరతూనా భజంగికాయ నమ. ఇలా కాదు, నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయి నమ. ఇలాగా ఒక్కొక్క దానికి చేసుకుంటూ ఉండొచ్చు. కొంతమందికి భయం ఉంటుంది, ప్రతిదీ నాకు భయం వేస్తుందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు చక్కగా, అంటే మన మానసికంగా ఎక్కువ ఇబ్బంది ఉంది, మానసికంగా ఎక్కువ భయపడుతున్నాము అన్నప్పుడు వాళ్ళు ఓం మనస్విని అయి నమ. లేదు ప్రతిదీ ఆటంకం అవుతుంది అన్నప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమ అనే మంత్రాన్ని చేసుకోవచ్చు. అయితే ఇలా అయినా చేసుకోవచ్చు, ఓవరాల్గా మీరు లలిత సహస్రనామాలు చేసుకోవచ్చు, లేదు మీరు విష్ణు భక్తులైతే విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు. అయితే ఎవరికైతే గ్రహణ ప్రభావం ఉందో వారు ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి ఎక్కువగా ఉంటుంది. ఎవరెవరికి కుంభరాశిలో పడుతుంది కాబట్టి కుంభము, మిథునము, తుల, మీనము, మకరం. మీరు మీరు మరుసటి రోజు అంటే 8వ తేదీ చక్కగా బియ్యము, మినుములు, ఉలవలు, గోధుమలు, నువ్వులు, ఈ 5 పదార్థాలు మీకు దగ్గరలో ఉండే పురోహితుడికి దానంగా ఇవ్వండి. దాంతోపాటు మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, ఇత్తడి గిన్నె ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో నెయ్యి ఒకటి, అలాగే రవిచంద్ర ప్రతిమలు మరియు సర్పములు, చిన్న చిన్న వెండి సర్పాలు చిన్నగా ఉంటాయి, లేకపోతే వేరే ఏదైనా వేరే లోహంలో అయినా ఇవ్వచ్చు, 2 సర్పాలు. వీటన్నిటిని వీలైతే మీరు దాంతోపాటు పప్పు ఇంకేదైనా ఇవ్వచ్చు, లేదా బియ్యం కూడా ఇవ్వచ్చు, 2 రకాల కూరగాయలు కూడా ఇవ్వచ్చు. గ్రహదోషణ నివారణార్థం అని సంకల్పం చెప్పించుకొని పంతులు గారికి మీకు తోచిన దక్షిణ ఎక్కువ ఇచ్చుకోలేరు, 100 ఎంత ఇచ్చుకోగలరు చెప్పండి, మీకు ఆర్థిక పరిస్థితి బాగోకపోతే. అంతేగాని 100 రూపాయలు ఉన్నాయి, 50 రూపాయలు ఉన్నాయి, తీసుకుంటారో తీసుకోరు, వీళ్ళు కమర్షియల్గా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించకండి. మీ బాధని చెప్పుకోండి, తీసుకుంటే మీకు పుణ్యం ఆయనకి పుణ్యం, లేదంటే మనం ఏం చేయలేం. కాబట్టి ఆ రకంగా ఇవ్వవచ్చు. ఇక్కడ చాలామంది ఏమిటి ఇది పేదవాళ్ళకి ఇవ్వచ్చా అంటారు. పేదవాళ్ళకి ఇస్తే పుణ్యం వస్తుంది, నేను రాదని చెప్పట్లేదు, కానీ దోషం పోవాలంటే మంత్రసహితంగా మీరు దానం ఇవ్వాలి. సో ఇలా చేయండి. ఖచ్చితంగా గ్రహణాన్ని ఒక సాధనా సమయంగా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది.